బ్రేకింగ్ న్యూస్ కాకినాడలోని పిఠాపురంలో అపచారం చోటు చేసుకుంది. పాదగయ క్షేత్రంలో పులిహోర ప్రసాదంలో పెంకి పురుగులు కనిపించడంతో భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఈ అంశం ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ ఆదేశాలతో ఎండోమెంట్ అధికారులు సుబ్బారావు, డీసీ రమేష్ బాబులు విచారణకు చేపట్టారు. పులిహోర ప్రసాదంలో ప్యాకెట్లలో పెంకు పురుగులను ఉన్నాయని ఆరోపించిన వ్యక్తుల నుంచి స్టేట్మెంట్స్ తీసుకున్నారు. పాదగయ ఆలయ సిబ్బందిని, వంటశాలలో పనిచేస్తున్న వారిని అధికారులు విచారించారు. ఈ పాదగయ క్షేత్రంలో ఇటువంటి దురదృష్ట సంఘటనలు జరగకూడదు. అలాంటివి ఎందుకు జరిగినాయి ఏంటనే దాని మీదే ఈరోజు కమిషనర్ గారు ఇమ్మీడియట్గా డిప్యూటీ కమిషనర్ గారిని నన్ను కూడా దేవాలయానికి పరిశీలన చేసి అలాగే అసలు ఏం జరిగిందో పూర్తి వివరాలన్నీ కూడా కూలంకషంగా చర్చించండి. అలాగే ఫర్దర్గా ఇటువంటి సంఘటనలు పునరావృతం అవ్వకుండా, ఇలాంటి పవిత్ర క్షేత్రంలో అలాంటివి అవ్వకుండా ఉండడానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్పమని సార్ మమ్మల్ని ఆదేశించున్నారు. ఆ మేర కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఇప్పుడే ఈరోజు మనం అందరినీ కూడా మీ ముందే వారందరినీ కూడా వివరాలు తీసుకున్నాం. తరువాత మన సిబ్బంది వివరాలని, అలాగే మీరు చెప్పినటువంటి ఆ సమస్యలు ఏవైతే పాడైపోయినటువంటి ప్రొవిజన్స్ ఏమైనా వాడారా లేదా అనే దాన్ని కూడా మేము పరిశీలన చేయడం జరుగుతుంది. అలాగే సీసీ కెమెరాలని ఫుటేజ్ తీసుకుని నిజంగా అలాంటి బాధ్యులు ఎవరైనా ఉంటే మాత్రం సిబ్బందిని అటువంటి వారిని అందరూ కూడా వాడి మీద చర్యలు తీసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అటువంటి ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది. అపోహలు ఏం పెట్టుకునే అవసరం లేదు. పక్కా కూడా మనకి ఒక సిస్టమ్ ఉంది ఇక్కడ. ఇది టెండర్ ద్వారా, ప్రక్రియ ద్వారా క్వాలిటీ స్పెసిఫికేషన్స్ అన్నీ ఉంటాయి. ఆ రకమైనటువంటి సరుకులు మాత్రమే, క్వాలిటీ ఉన్నవే మనం తీసుకోవడం జరుగుతుంది. ఇది అక్కడ బయట ఉన్నవి తెచ్చుకుని ఎవరో ఇచ్చినవి పోపుల్లో వాడారా లేదా మన టెంపుల్లో వాడారని మేము నిర్ధారణ చేసిన తర్వాత కమిషనర్ గారిని నివేదిస్తాం. ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి అపచారాలు జరగకుండా చూడడానికి మేము ప్రయత్నం చేస్తాం. అటువంటి ఈ టెంపుల్లో ఇంకా అటువంటి రెప్యుటేషన్ అవ్వకుండా తీసుకోవడానికి కమిషనర్ గారికి ఈ విషయం నివేదికను అందజేస్తాం. ఈ పాదగయ క్షేత్రంలో